హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు అది కూడా వంకాయ వేసి ఎలా చేయాలో చూసేద్దాం. చాలామంది చేపల పులుసు అంటే అది చాలా పెద్ద కష్టమైన ప్రాసెస్ అని అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు వాటిని క్లీన్ చేసేసిన తర్వాత అది అసలు పెద్ద పనే కాదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. క్లీనింగ్ ప్రాసెస్లోనే మొత్తం ఉంటుందండి. ఈరోజైతే మా ఊరికి పొద్దున్నే డ్యామ్ చేపలు బట్టి ఫ్రెష్గా అయితే తీసుకొచ్చేసారు. మేమైతే ఒక 2 కేజీలు గిన్నె చేప అయితే తీసుకున్నాము. అలానే వాళ్ళే క్లీన్ కూడా చేసి ఇచ్చేసారు. అయితే ఆ చేపలు స్మెల్ రాకుండా నీట్గా ఉండాలంటే నిమ్మకాయ కల్లుప్పు వేసి బాగా క్లీన్ చేయాలి. చూసారుగా చాలా క్లీన్ అయితే చేసేసుకున్నాం మనం చేపలు. దాని తర్వాత వాటిలో కాస్త తగినంత పసుపు అలానే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని వాటికి బాగా కలిసేలాగా బాగా గిలక్కొట్టాలి. చూసారుగా పసుపు ఉప్పు బాగా చేపలకి బాగా అంటుంది. తర్వాత మనం పొయ్యి వెలిగించుకొని దాని మీద దబరు పెట్టి దబరు బాగా కొంచెం కాగాక తగినంత నూనె అయితే వేసేసుకోవాలి. నూనెలో కొంచెం ఆవాలు బాగా చిటపట్లాడాక తరిగిన ఎర్రగడ్డ కూడా వేసేసుకోవాలి. అలానే తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎర్రగడ్డ బాగా వేగాక ఒక 2 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకోవాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అవుతుండగా సైడ్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపలు అలానే 4 సైడ్లు కోసుకున్న వంకాయలు అయితే పెట్టుకోవాలి. ఈలోపు చింతపండు రసం కోసం చింతపండు టమాటా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్ని పొయ్యి మీద అయితే వేసేయాలి. ఇక పులుసు ఎంత కావాలో అన్ని చింతపండు రసం పోసుకోవాలి. మగ్గిన తర్వాత బాగా గట్టిగా అయితే అవుతుంది. దాని తర్వాత ఈలోపే మనం ఉప్పు పసుపు అలానే కారం కూడా వేసుకోవాలి తగినంత. దాంతోపాటే మనం 4 పక్కలు కోసుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి. ఈలోపు ధనియాలు జీలకర్ర మెంతులు బాగా ఫ్రై చేసుకొని అదైతే మనం పొడి చేసి అయితే పెట్టేసుకోవాలి. ఈలోపు మన వంకాయలు ఒక 75% అయితే ఉడికిపోయాయి. చూడండి పులుసు కూడా కొంచెం చిక్కబడింది. దాని తర్వాత మన చేపలు అయితే ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలి. వంకాయ 75% ఉడికిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది. చేపలు బాగానే ఉడికిపోతాయండి చాలా బాగా. పులుసు కూడా ఇంకా చిక్కబడిపోతుంది చేపలు ఉడికేలోపు. దాని తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మెంతులు అది కూడా వేసేయాలి. అంతేనండి, చాలా సింపుల్. లాస్ట్గా బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీకు ఇంకా ఎంత టెక్స్చర్ కావాలో అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్. మీకు చేపల పులుసు ఎంత అయితే లిక్విడ్ ఎంత గట్టిగా కావాలో పలసగా కావాలో చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. చేపల పులుసు అయితే చాలా ఈజీ. ఇది చాలా కష్టం, చాలా మందికి కుదరదు అని అనుకుంటుంటారు, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో బిర్యానీ రైస్, చేపల పులుసు, వైట్ రైస్ అలానే రసం నేనైతే లాగించేసాను.